దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి కూడి ఉన్న పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ వందనాలు. మంచిది పిల్లరా, మరి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనము చదువుకొని వెళ్ళాం. అందులో నుంచి కొన్ని విషయాలు మనము ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళదాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ లోకంలో మనము చూసినట్లయితే దేవుని మహాకృపను బట్టి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకొని దేవుడి ద్వారానే ఈ భూమి మీదకి రావడం జరిగింది. హల్లెలూయా. అయితే పిల్లరా, దేవుని యొక్క అనుమతితోనే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళటానికే దేవుడు మనకు కృపణిస్తా ఉన్నాడు. అయితే అనేక మంది జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే వచ్చినటువంటి తన తోవను, తన క్రమాన్ని మర్చిపోతున్న దానిని బట్టి ఇక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఏ భేదము లేదు. ఏం చెప్తుంది? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మరొకసారి చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఏమిస్తా ఉన్నాడు? ఏమిస్తున్నాడండి? దేవుడు ఏమిస్తున్నాడు? తన యొక్క మహిమను, కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి మహిమ, దేవుడు ఇచ్చినటువంటి కృప మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేసి దాన్ని తృణీకరించి త్రోసివేస్తా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకంటే చాలా మంది చాలా లేఖనాలు చూస్తే దేవుడు మాకు కాదు, దేవుడు మాకు కాదు, దేవుడు హల్లెలూయా, ఈ దేవుడు మాకు వద్దు, మాకు అవసరం లేదు అని వెతుక్కుంటూ వచ్చినటువంటి కృపను వాళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? వెతుక్కుంటూ నీ వద్దకు వెతుక్కుంటూ అపారమైనటువంటి కృప నిన్ను బాగు చేయటానికి, పడిపోయినటువంటి నీ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తటానికి, నీ స్థితిగతులను మార్చటానికి దేవుడే తన కృపను నీకు ఇచ్చి నిన్ను లేవనెత్తటానికి సహాయం చేస్తూ ఉంటే నువ్వు నాకొద్దు అంటే ఎవరికి నష్టం? హల్లెలూయా. అందుకే పిల్లరా, ప్రతి ఒక్క వ్యక్తి మనం ఎక్కడున్నాము అంటే ఆ విధముగానే మనందరం కూడా పాపములో ఉన్నాం కాబట్టి, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే జీవిస్తున్నాం కనుక మనం వచ్చినటువంటి తోవను మరిచిపోయి మరలా అక్కడికి వెళ్ళటానికి మన మీద ఏమి కనబడటం లేదు? పరిశుద్ధత అనేది కనబడటం లేదు, నిర్దోషత్వం కనబడటం లేదు. ఎక్కడ చూసినా ఎటు చూసినా పాపమే మనకు ప్రత్యక్షం అవుతుంది. పాపం నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయడం లేదు, కానీ పాపంలో పడుకోవడానికి మాత్రం పరుగులు తీస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పాపంలో పడుకోవడానికి పరుగులు తీస్తున్నటువంటి ఈ లోకంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజలు నిశ్చయంగా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి మరలా తిరిగి వెళ్ళాలి అంటే ఏం కావాలంటే వారికి పాపానికి అవసరమైన విమోచన కావాలి. హల్లెలూయా. ఆ పాపాన్ని విడిపించగలిగిన శక్తి కావాలి. ఆ పాపాన్ని విడిపించగలిగినటువంటి శక్తి అది ఏమై ఉన్నదో అది వారి మీదకు వస్తే తప్ప దానికి విరుగుడు అనేది దొరకలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనది ఒకే ఒక్కటి ఉన్నది, అది యేసుక్రీస్తు రక్తము మాత్రమే. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, మనకు విమోచన దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. కాబట్టి ఆ రక్తం కొరకే మనం ఎదురు చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆ రక్తమే అది నీకు ఇవ్వబడిన కృప అన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కృపను పొందుకోవడానికి నువ్వు ఆ వేగులు పడుతూ పరుగులు తీస్తూ రావాలి. హల్లెలూయా. అప్పుడు ఆ కృప కొంచెం కింద చదువులో చూడండి, 23 మన కంటికి చదివినా ఏ భేదము లేదు, అందరూ చేసి
పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా నీతిమంతులని దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే, నువ్వు నిర్దోషిగా తీర్చబడాలి అంటే, నీ మీద కప్పబడినటువంటి పాపము తొలగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మన ఒంటి మీద ధరించినటువంటి వస్త్రానికి బురద పడితే ఆ బురదను తొలగించుకోవడానికి, ఆ మరకను తొలగించుకోవడానికి మనము అనేకమైనటువంటి ఏం వాడుతున్నాం? సబ్బులు వాడుతున్నాం, ఇంకా దానికి అవసరమైనటువంటి లిక్విడ్స్ వాడుతున్నామా లేదండి? ఆ సరుకును వాడి ఆ యొక్క మురికిని మనం ఏ విధంగా అయితే తొలగించుకుని మరలా దాన్ని మనం ధరించుకుంటున్నామో, అదే విధముగా మన నుండి విడిచి వెళ్ళినటువంటి మహిమ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపం అనే బురద చేత కప్పబడ్డాము. హల్లెలూయా. పాపం అనే మురికి చేత మనము కప్పబడ్డాము. కాబట్టి మురికి చేత, పాపం అనే మురికి చేత, పాపం అనే ఆలోచనల చేత, పాపం అనే అక్రమము చేత, పాపం అనే దురాలోచన చేత కప్పబడినటువంటి నీ ఆత్మకు విడుదల కావాలి అంటే, విమోచన కావాలి అంటే, ఆ కప్పబడినటువంటి పాపము తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తము వాక్యమైనది కనుక ఆ వాక్యమే ఒక లిక్విడ్ గా చేయాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే నీ మీద ప్రభావితం చేస్తుందో అప్పుడే పాపం అనే మురికి నీ నుంచి తొలగిపోతావు. అప్పుడు నువ్వు ఎలా మార్చబడుతున్నావు అంటే నీతిమంతుడిగా మార్చబడతా ఉన్నావు. హల్లెలూయా. నీతిమంతుడు ఈ భూమి మీద అంటూ ఉన్నారు అంటే అది ఒకే ఒక్కరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి, ఆ యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి, ఆ యేసుక్రీస్తు రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము నిన్ను నీ పాపము నుంచి విడిపించి నిన్ను కూడా పవిత్రుడిగా మారుస్తుంది, నిన్ను కూడా పరిశుద్ధునిగా మారుస్తుంది, నిన్ను కూడా నీతిమంతుడిగా మారుస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే ఆయన కృప చేతనే, హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, హల్లెలూయా. ఏంటండి? ఆయన కృప చేతనే. ఏంటి ఆ కృప? కల్వరిగిరి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తమే. దేవునికి మహిమ. కాబట్టి ప్రియులారా, రక్తమట నిన్ను ఏం చేస్తా ఉంది? పవిత్రునిగా మారుస్తావు. దేవునికి మహిమ. ఇంకా చూడండి, కింద చెప్తా ఉన్నాడు. ఇంకా చదివినా చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించబడిన ఆయన తన నీతిని కనుపరచబడినని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, పూర్వం నుంచి పాపం వెంబడిస్తారు. ఈరోజు మాత్రమే కాదు. ఎవరైనా నువ్వు తప్పు చేసావు అని మనము అంటే, నేను ఇక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ పాపం చేశానని ఎదురుగా సమాధానం చెప్తున్నారు. అసలు పాపం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కావాలా? హల్లెలూయా. పాపం అంటే ఏదో భయంకరమైనటువంటి నేరంగా భావిస్తూ ఉన్నారు. ఒక్క మాటగా మనం చెప్పాలి అంటే అసలు పాపం అనగా ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అనగా అర్థమేంటి? ఆజ్ఞ అనగా అర్థమేంటి? దేవుడు ఇచ్చిన మాట. దేవుడు ఇచ్చిన మాట నువ్వు వినకపోవటమే పాపం. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు ఎంతమంది పిల్లలు విలువనిస్తా ఉన్నారు? తల్లిదండ్రుల మాటకు ఎంతమంది పిల్లలు లోబడతా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రుల మాటకు పిల్లలు లోబడ్డారు అంటే వాళ్ళను గౌరవించినట్లు, వాళ్లకు చూడండి ఘనత తెచ్చినట్లు. ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారో, ఎదురు తిరిగి తన ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభిస్తున్నారో, ఆ ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు కనుక, వ్యతిరేకిస్తున్నారు కనుక తల్లిదండ్రుల ఎడల పిల్లలు పాపము చేస్తా ఉన్నారు. ఆ పాపము మనిషిని ఏం చేస్తుంది? ఆ
పాపం మనిషిని ఏం చేస్తా ఉంది? నాశనానికి తీసుకెళ్ళిపోతా ఉంది, గర్వానికి తీసుకెళ్ళిపోతా ఉంది, లోక సంబంధముగా తీసుకుని వెళ్ళిపోయి ఎవరు లెక్కలేని స్థితికి తీసుకెళ్ళిపోయి గర్విష్ఠులై లోక సంబంధంగా నేరస్తులుగా అనేక మంది మారిపోవడానికి గల కారణం తల్లిదండ్రులకు మొట్టమొదటిగా లోబడకపోవడమే. హల్లెలూయా. తల్లిదండ్రులకు లోబడిన వ్యక్తి ఎంత విద్యను అభ్యసించినా దానికి మాత్రం విద్య అవ్వదు. అవుతుందండి. అనేక వేలకు వేలు ఫీజులు కట్టి స్కూల్కి పంపుతున్నారు వాళ్ళ తృప్తి కోసం, కానీ వాళ్ళు మాత్రము ఆ డబ్బులు వృధా చేసుకుంటున్నారు, కానీ వాడికి చదువు ఎంత మాత్రం అవ్వదు. చదువు అవ్వాలంటే ఏం కావాలి? ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల దీవెనలు కావాలి. వాళ్ళు నవ్వుతూ సంతోషంగా నేను పంపాలి. వాళ్ళు కష్టపడి సమకూర్చి ఇదిగో నీ కొరకు ఎంత ధనము సమకూర్చి వాళ్ళ ఫీజులు కట్టి ఎంత చేస్తున్నారు అంటే నా కోసము, నా చదువు కోసము, నా భవిష్యత్తు కోసము నా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడుతున్నారని నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తావో అప్పుడు నీ ఆలోచనతో చదువు మీద వెళ్తా ఉంది. నా తల్లిదండ్రులు గౌరవించాలని ఆలోచన వస్తా ఉంది. నా తల్లిదండ్రులు సంతోషపడతారని ఆలోచించుకుంటావు. అప్పుడే ఏకాగ్రత కలిగి నువ్వు చదివి గొప్ప ఉన్నత స్థాయికి నువ్వు ఎదుగుదలకు వస్తావు. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా విద్యను ఎంత గౌరవంగా నువ్వు అభ్యసిస్తున్నావో ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి వ్యక్తి అంతే. ప్రతి వ్యక్తి కూడా ఎందరైతే దేవుని యొక్క ఆసక్తి కలిగి ఉంటారో, ఎందరైతే దేవుని యొక్క వాక్యం ఆసక్తితో వింటారో, సంఘానికి లోబడతారో, సంఘ కాపరికి లోబడతారో, దేవునికి లోబడతారో వాళ్ళు మాత్రమే ఆ దేవుడు చెప్పిన మాటను విని గ్రహించుకుని దాని ప్రకారం జీవిస్తారు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా కట్టుకుని అభివృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి వస్తారు. హల్లెలూయా. ఈ రోజు నిర్లక్ష్యం రాజ్యం వెళ్తూ ఉంది. అతిక్రమమే పాపంగా రాజ్యం వెళ్తూ ఉంది. ఈ రోజు ఇంట్లో తల్లిదండ్రులకు విలువ లేదు, సన్నిధిలో ఆత్మీయ తల్లిదండ్రులకు విలువ లేదు, సహోదరులకు విలువ లేదు, అక్కడ అన్నదమ్ములకు విలువ లేదు. కుటుంబం అన్న వ్యవస్థ నాశనం అయిపోయింది. హల్లెలూయా. ఎవరంటే ఎవరు లెక్కలేని స్థితిలోకి వచ్చేసారు. అందుకే అన్నదమ్ములంటే పడదు, అక్క చెల్లెలంటే పడదు. ఎక్కడ చూసినా వ్యతిరేకత వ్యతిరేకత వ్యతిరేకత. ఈ వ్యతిరేకత కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము, అదే భయంకరమైన పాపము. హల్లెలూయా. ఆ పాపం నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గము, ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు రక్తము మాత్రమే. హల్లెలూయా. ప్రతి విధమైన పాపము నుండి అందుకే చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అనుగ్రహించు మహిమను పొందాలి అంటే నీ పూర్వపు పాపం నుంచి కూడా నువ్వు తప్పించబడాలి. నువ్వు తప్పించబడాలి అంటే అది నీ చిత్తము కాదు, అది నా చిత్తము కాదు, కానీ అది జీవము గల దేవుని కృప చేతనే. హల్లెలూయా. ఆ కృపను పొందుకోవడానికి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. అప్పుడే ఆ ఆత్మ ప్రభావం మనలో పని చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఒకవేళ ఆ కృప నీ మీద పని చేయలేదు అనుకోండి, దేవుడు తప్పు చేసినట్లా? దేవుడు తప్పు చేసినట్లా? మరొక వాక్యం చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను పత్రిక, దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనం నుంచి త్వరగా చదువుకుందాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యోహాను గారు ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. మేము ఆయన కనులారా చూసాము, ఆయనతో కనులారా చూసి వ్యవహరించి అన్ని విషయాలు మేము పాలుపంపులు పొంది ఉన్నాము, కాబట్టి మేము మీకు ప్రకటన చేస్తూ ఉన్నాము. చూడండి, మేము ఆయన వలన విని మాకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడండి?
చీకటి ఎంత మాత్రమో లేదు. చీకటి అనగా అర్థం ఏంటి? చీకటి అనగా అర్థం ఏంటి? పాపము. పాపానికి సూచనే చీకటి. అర్థమైందండి? ఆయన ఏంటి? ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో ఏముంది? ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. కాబట్టి ఇక్కడ అందుకే చెప్తా ఉన్నాడు, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని, హల్లెలూయా, ఇదిగో ఆ వెలుగైనటువంటి దేవుని యొక్క నామమును నేను ధరించి ఆ జీవము గల దేవుని యొక్క మార్గములో నేను కూడా వెంబడిస్తా ఉన్నాను. నేను కూడా క్రైస్తవుడనే, నేను కూడా బైబిల్ పట్టుకుని సన్నిధికి వెళ్తున్నానే అని చెప్పుకొనుచున్న నీవు. ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అంటే చూడండి, నేను ఆత్మ సంబంధులని చెప్పుకొని మనం ఏం చేస్తా ఉన్నాం? లోక సంబంధిగా బ్రతుకుతున్నాం. అర్థండి? నేను ఆత్మ సంబంధిని, నేను దేవుడి కుమారుని, నేను దేవుడి కుమార్తెని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన బ్రతుకు మాత్రం మారలేదు. దేవుడికి సంబంధించినటువంటి ఆ జీవం కలిగిన మార్గంలో ప్రయాణం చేయడానికి ఆ వెలుగులో మనం నడుస్తూ ఉన్నాం. వెలుగులో నడవాలి అంటే ఏముండాలి? వెలుగులోకి నువ్వు వస్తే నీ మీద వెలుగు పడితే నీ మీద ఏమైనా మరకలు ఉంటాయా? చీకటి ఉంటుందా? ఉండదు కదా. నీ మీద కూడా చీకటి ఉండదు కదా. ఆ వెలుగు ఎంతకు నువ్వు వస్తే చీకట్లో నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఆ వెలుగు ప్రభావము నీలో ఉన్నటువంటి చీకటిని అంతటిని తొలగిస్తుంది కదా. అయినా ఇంకా నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు నువ్వు చీకటిలోనే నడుస్తున్నావు అంటే, చీకటి లోకంలోనే సహవాసం కలిగి ఉన్నావంటే, ఆ చీకటి కార్యాలే నీ ఆలోచనలో ఉన్నాయంటే, నీ తలంపులు కలిగి ఉన్నాయంటే, నీ జీవితంలో ఇంకా నడుస్తూ ఉన్నావు అంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఏం చేస్తున్నావు అంటే సత్యమునకు నువ్వు అడ్డగించేవాడుగా ఉన్నావు. హల్లెలూయా. సత్యమును నువ్వేం చేస్తా ఉన్నావు? అడ్డగిస్తా ఉన్నావు. ఓ మంచి పనికి ప్రోత్సహించే వ్యక్తులను ఉండటం లేదు, కానీ ఒక అబద్ధాన్ని జరిగించే వ్యక్తిగా నువ్వు కనబడతా ఉన్నావు. అందుకే చెప్తున్నాడు, అయితే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మన మీద నుంచి పాపం తొలగించబడుతుంది? ఇప్పుడు ఆయన యొక్క వెలుగులో మనం నడుస్తూ అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. హల్లెలూయా. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? అన్యోన్య సహవాసం అనగా కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక మాటకు విలువిచ్చి, ఒక పెద్దరికానికి విలువిచ్చి, ఒక గౌరవముగా వాళ్ళు ఏది చెబితే అది వాళ్ళు వింటూ, ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరి ఎడల ఒకరు ప్రేమను చూపుతూ, ఒకరి కష్ట సుఖాలను ఒకరు పాల్పొప్పులు పొందుతూ సహవాసంగా ముందుకెళ్ళాలి. అన్యోన్యత అంటే వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు ఉండకూడదు. అరే వీడు నాకంటే చిన్నవాడు నాకు చెప్తున్నాడు ఏంటి అని మనము అనుకోకూడదు. వాడు చెప్పిన దాంట్లో సత్యం ఉంటే, వాళ్ళు చెప్పే మాటలో నీతి, న్యాయము, యథార్థత ఉంటే అలాగే ఆయనని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఒకవేళ చిన్నవాడుగా వాడు ఏదైనా తప్పు చెప్తే అది కాదు నాయనని వాడిని మనము అర్థమయ్యే రీతిగా చెప్పి వాడిని మనం ఏం చేయాలి? సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. అని వాడిని తృణీకరించకూడదు. నీ పెద్దరికాన్ని నువ్వు హెచ్చించుకోకూడదు, కూడా చేయకూడదు. ఎందుకంటే అన్యోన్య సహవాసము, కుటుంబంలో ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు వాళ్ళు మాత్రమే కలిసి ఉంటారు. అంతేకాదు అన్యోన్య సహవాసం అంటే ఆ కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి అన్యోన్య సహవాసం గలవారుగా ఉండాలి.
అందుకే సంఘంలో కూడా అన్యోన్య సహవాసం అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒక్క ఇంటిలో పుట్టిన వారు ఇక్కడ లేరు. అనేక ఇళ్లలో నుంచి, అనేక గ్రామాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి దేవుని యందు విశ్వాసం నుంచి ఆసక్తితో అనేక మంది వస్తూ ఉంటారు. వచ్చిన వారు కుల మత భేదములు లేకుండా, జాతి భేదము లేకుండా, ఏ భేదమున్నా నీకు అది గేటు బయట విడిచిపెట్టి అందరూ సమానమే అనే ఐక్యతతో నువ్వు సన్నిధికి రావాలి. అదే ఆశీర్వాదాలు పొందుకుని అదే విధంగా నువ్వు బయటకు వెళ్ళాలి. అదే విధానంలోనూ బ్రతకాలి. హల్లెలూయా. ఎవరు నీ కంటికి పడినా సరే అక్కడ భేదం అనేది లేకుండా సమానత్వంతో అన్యోన్య సహవాసం గలవారుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నట్లు లెక్క. అలా అన్యోన్య సహవాసం లేదనుకోండి, నువ్వేంటి ఆడితో నాకేంటి, దాంతో నాకేంటి అని మనం ఒకవేళ లోపల ఏదో పెట్టుకుని కుటుంబంలో కానీ సన్నిధిలో కానీ ఏదైనా ఒక దురాలోచన మనలో ఉంటే అన్యోన్య సహవాసం గలవారం అవుతామా? నేను వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుంటే అవుతుందా? అది ఎంత మాత్రము జరగదు. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా మనం వాక్యానికి మనము లోబడి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అప్పుడు ఒకరికి ఒకరు ప్రేమ కలిగి అన్యోన్యత కలిగి ఉంటున్నామో మనకి తెలియకుండానే ఏమవుతుంది? పాపం వెళ్ళిపోతా ఉంది. పాపం వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాపము ఎలా వెళ్ళిపోతుంది? అన్యోన్యత అనేది ఉన్న కాడ వ్యతిరేకత ఉంటుందా? ఉండదు. వ్యతిరేకత అక్కడ లేదు అంటే అతిక్రమం అనేది అక్కడ ఉంటుందా? ఉండదు. అన్యోన్యత ఉన్న కాడ అతిక్రమం ఉండదు. అతిక్రమం ఉండదు కాబట్టి అక్కడ పాపంలో ఉండడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు రక్తము ఒక వెలుగుగా మన మీద పని చేస్తుంది కాబట్టి అక్కడ వ్యతిరేకతలు అనేవి కనబడవు. ఇంకా కింద చెప్తా ఉన్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకునే మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? చిన్న పెద్ద పొరపాట్లు ఉన్న తప్పులున్న మనుషులుగా అవి మనలో ఉండటము సహజం. ఎవరు ఎంత చిన్న పెద్ద పొరపాట్లు ఉన్నా ఏం చేయాలి? మనము ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాళ్ళిద్దరూ భేద అభిప్రాయాలను పక్కన పెట్టి ఏక మనసు గల వారిగా ఏక స్వభావంలోనికి వారు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నిజమైనటువంటి వెలుగు మనలో ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, సమస్త దుర్నీతి నుండి, అంటే దుర్నీతి అనగా చెడ్డ నీతి నుంచి మనలను విడిపించి పవిత్రుడుగా చేయును. హల్లెలూయా. ఎవరు పవిత్రులుగా చేస్తా ఉన్నారు మనలను? యేసుక్రీస్తు రక్తం. ఎలా చేస్తా ఉంది మనల్ని పవిత్రులుగా? అతిక్రమం మనలో కనబడకుండా బయటకు త్రోలి వేసినప్పుడు అప్పుడే అన్యోన్య సహవాసం వస్తాం. ఈ అన్యోన్య సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగాను పవిత్రులుగాను మనలను పరిశుద్ధంగాను మార్చివేస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఒకరు భేదం పెట్టుకుంటే మనం ఎప్పటికైనా పవిత్రులు అవ్వగలమా? పవిత్రులు కాకుండా, పరిశుద్ధులు కాకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా పరలోకం వెళ్ళాలి అంటే జరుగుతుందా? అది ఎన్నటికీ జరగదు. అందుకే ప్రతి వ్యక్తి గమనించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటగా ఆ అన్యోన్యత ఎక్కడ రావాలంటే ఇంటి దగ్గర ప్రారంభం కావాలి. హల్లెలూయా. నీ ఇంటిలో ఎప్పుడైతే అన్యోన్యతను కనబడుతూ ఉందో, ఎప్పుడైతే నీ పెద్దలను గౌరవించి ఒకరి ఆసక్తి కలిగి వ్యతిరేకత లేకుండా ఇంటిలో నువ్వు చక్కబెట్టుకున్నావో అప్పుడు అదే మనసుతో సన్నిధికి వచ్చినప్పుడు అదే ప్రేమను కూడా నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి. అందుకే అదే ప్రేమ
మనందరము కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రభురాత్రి భోజనాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఈ ప్రభురాత్రి భోజనములో ఖచ్చితముగా మనమందరము పవిత్రులుగా మార్చబడాలి. ఆ మార్చబడాలంటే హెచ్చుతగ్గులు భేదాలు విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టడం కోసమే ఇదిగో ఇది నలగగొట్టబడిన నా శరీరము, ఇదిగో నా శరీరం నుంచి ఛేదించబడి చిలగొట్టడం వచ్చినటువంటి నా రక్తము. హల్లెలూయా. ఎవరైతే నా యొక్క శరీరంను భుజిస్తారో, ఎవరైతే నా రక్తంను పానము చేస్తారో వాళ్ళు నిత్య జీవమునకు వారసులను చదివిస్తా ఉన్నాను. హల్లెలూయా. అంతేకాదు ఈ హెచ్చుతగ్గులు, ఈ భేదాభిప్రాయాలు ఏ ఒక్కరిలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన మరలా పాదశుద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఏది చేయటానికైనా అది వ్యక్తిగతమవుతుంది. పాదశుద్ధికి వచ్చేసరికి ఒకరి పాదములు మరొకరు కడగాలి ఖచ్చితంగా. హల్లెలూయా. అలా కడిగినప్పుడు నీవు నీ సహోదరుని పట్ల నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రేమని కలిగి ఉంటున్నావు, అన్యోన్యతను కలిగి ఉంటున్నావు. కాబట్టి ఆ ప్రేమను, ఆ ఐక్యతను, అన్యోన్యతను కలిగి నువ్వు సంతోషంగా నీ యొక్క సహోదరి పాదాలు, నీ సహోదరుని పాదాలు మీరు ఎప్పుడైతే సంతోషంగా కడుగుతా ఉన్నారో మీ లోపల భేదం నిలబడుతుందా? నిలబడదు. అక్కడ అన్యోన్యత, పరిశుద్ధత, పవిత్రత అక్కడ కనబడుతుంది. కాబట్టి ఒకరి పట్ల ఒకరు భేదాభిప్రాయం లేకుండా దేవుని యొక్క వెలుగు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నీ మనసులో ఏదైనా పెట్టుకుని మొహమాటానికి నువ్వు కడిగావు అనుకో, దాని వలన నీకు ఏ విధమైన ప్రయోజనము లేదు. దానివల్ల నీకు ఉపయోగమే లేదు. కాబట్టి అందుకే ఎలాంటి మనస్పర్ధ ఉన్నా సరే ఒప్పుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సమాధానం కలిగి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం కొరకే ప్రభురాత్రి భోజనంలో ప్రవేశపెట్టారు. ఇదిగో చాలా మంది ఇది అర్థం కాక ఏం చేశారంటే, ఇది ఇక్కడ హెచ్చుతగ్గులు పోవాలంటే పోవో, మళ్ళా మనం దాన్ని ప్రవేశపెడితే వీళ్ళు తిరిగి సన్నిధికి రారని చెప్పి ఆ ప్రభురాత్రి భోజనంలో పాదశుద్ధి కార్యక్రమాన్ని తీసి పడేశారు. చాలా మంది రాత్రి జరగాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో మధ్యాహ్నమే ఇచ్చేస్తా ఉన్నారు. అంటే ఎవరికి బుద్ధికి తోచినట్లు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఏ ఒక్కరూ ఇష్టపడటం లేదు. అసలు దేవుని ఉద్దేశం ఏంటో, ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తం ఏంటో నువ్వు గ్రహించి, హల్లెలూయా, నువ్వు తెలుసుకుని, అందుకే కదా అంటున్నాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే, బలవంతంగా నువ్వు ఏదేదో చేసేస్తే దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఎంత మాత్రమూ లేదు. అందుకే బలవంతంగా నువ్వు సన్నిధికి వచ్చిన ఉపయోగం లేదు. ఇష్టంతో రావాలి, మనస్ఫూర్తిగా రావాలి. ఈ రోజు నా కొరకు దేవుడు ఏదో దాచి ఉంచాడు, అదేంటో నేను విని తెలుసుకుని నా జీవితాన్ని సరి చేసుకుని నేను ముందుకు వెళ్ళాలనే ఆశతో నువ్వు వచ్చినప్పుడు నిశ్చయంగా నీతో మాట్లాడతాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రతి జీవితంలో పాపం రాజ్యం వెళ్తూ ఉంది. ఆ పాపం అనగా ఏమిటో కాదు, అది అతిక్రమమే. ఆ అతిక్రమాన్ని మనం విడిచిపెట్టి దేవుని సన్నిధిని నిశ్చయముగా మనం నెరవేర్చేవారుగా, అనుభవించేవారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవుని చిత్తానికి లోబడి ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.